అందరికీ నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణలో చిన్నపిల్లల గురించి ముద్దుగా మాట్లాడుకుందాం. అవును. ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిట్టి పిల్లలకు ఆటల ద్వారా కొత్త విషయాలు ఎలా నేర్పించాలో తెలుసుకుందాం. సరిగ్గా చెప్పారు. సాధారణ ఆటలతో పసిపిల్లల ఊహాశక్తిని ఎలా పెంచవచ్చు అనేది మన ప్రధాన ఉద్దేశం కదా. ఖచ్చితంగా. మనం సాధారణంగా అనుకుంటాం కదా, ఈ చిన్న చిన్న ఆటలు కేవలం కాలక్షేపానికే అని. అంటే అలా కాదంటారా? కాదు కాదు. రంగులను, అలాగే మనం చేసే పనులను వాళ్ల మెదడులో కలిపినప్పుడు వాళ్ల బుర్రలో కొత్త ఆలోచనలు మొదలవుతాయన్నమాట. అవును, ఇది వాళ్ల ఆలోచనా శక్తికి చాలా గట్టి పునాది వేస్తుంది. అర్థమైంది. అయితే ముందుగా ఇందులో సాధించాల్సిన సామర్థ్యాలేమిటో చూద్దాం. ముఖ్యంగా పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవటం. నిజమే. వివిధ వస్తువులను, అలాగే వాటి మధ్య ఉన్న సంబంధాలను వాళ్లు సులభంగా గుర్తించాలి. ఇంకొకటేమంటే, జంతువులు, మొక్కల పట్ల ఎంతో దయ మరియు ప్రేమను చూపడం. ఇది కూడా చాలా ముఖ్యమే కదా. భలే చెప్పారు. కాని నాకొక చిన్న సందేహం. కేవలం వస్తువులను ఊహించే ఆట ద్వారా జంతువుల పట్ల ప్రేమ ఎలా పెరుగుతుందనిపిస్తుంది గదా. అదే, ఇక్కడే అసలు రహస్యముంది. పిల్లలు ఆ జంతువు ఎలా ఉంటుందో ఆలోచించి వాళ్లని వాళ్లు ఆ జంతువు స్థానంలో ఉంచుకుంటారు కదా. ఓహో, అప్పుడు వాళ్ల మనస్సులో సహజంగానే జంతువుల పట్ల ఒక ప్రేమ పుడుతుంది. ఖచ్చితంగా. పిల్లల మానసిక ఎదుగుదలకు ఇది సరైన పునాది. చాలా బాగుంది. మరి ఈ ఆటకు సంబంధించిన కృత్యం పేరేమిటంటే నేను ఎవరు, అనగా వస్తువులను ఊహించడం, గుర్తించడం మరియు వివరించడం. భలే ఉంది పేరు. నేను ఎవరు అని పిల్లల్ని అడిగితే భలే ఆనందపడతారు కదా. అవును. మరి ఆ ఆటకు కావలసిన వస్తువులు కూడా చాలా సులభంగా మన చుట్టూ దొరికేవే. అంటే పండ్లు, జంతువులు మరియు వాహనాల అందమైన చిత్రాలున్న అట్టముక్కలు కదా. సరిగ్గా చెప్పారు. వీటి ద్వారా పిల్లలకు కంటికి కనిపించేలా విషయాన్ని పరిచయం చేయవచ్చు. వయస్సుల వారీగా చూస్తే ముందుగా వయస్సు 3-4 పిల్లల గురించి చూద్దాం. ఈ వయస్సు చిట్టి పిల్లలకు ఆటను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పరిచయం చేయాలి కదా. అవును. మెదడు మీద పెద్ద భారం వెయ్యకుండా చిన్న చిన్న చిక్కు ప్రశ్నలు అడగాలి. మన దగ్గరున్న ఆధారాల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది. అదేమంటే, పసుపు రంగులో ఉండి పొడవుగా ఉండే పండు. దానిని తినడానికి మనం తొక్క తీయాలి. అదేమిటి? ఇలా అడగగానే పిల్లలు భలే ఆనందంగా ఆలోచించి అరటిపండు అని చెబుతారు. అప్పుడు వాళ్లను మనం చాలా సున్నితంగా ప్రోత్సహించాలి. నిజమే. ఇక ఇప్పుడు వయసు 4-5 వాళ్ల గురించి చూద్దాం. ఈ పిల్లల అవగాహన కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. అవును. అందుకే ఈ ఆట స్థాయి కొంచెం మారుతుంది. జంతువుల రంగు, అవి ఉండే స్థలం లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు వాళ్లనడగాలి. ఉదాహరణకు, నేను చాలా పెద్ద జంతువును, నాకు తొండముంటుంది, బూడిద రంగులో ఉంటాను, నేనెవరిని అని అడిగితే వెంటనే ఏనుగు అని టక్కన సమాధానం చెబుతారు. అలాగే నేను పొడవుగా ఉంటాను, పొడవాటి మెడ ఉండి ఆకులు తింటాను అంటే జిరాఫీ అని సులభంగా గుర్తిస్తారు. కేవలం జంతువులే కాదు, వాహనాల గురించి కూడా భలేగా అడగవచ్చు. ఇది మనుషుల్ని తీసుకువెళ్తుంది మరియు రెక్కలను కలిగి ఉంటుంది. ఇది ఏమిటి? విమానం. చాలా బాగుంది గదా ఇలా ఆలోచింపజేయడం. అవును. ఆట చివరిలో పిల్లలు కూడా వాళ్ల స్నేహితులకు ఇలాంటి చిక్కు ప్రశ్నలు వేసే అవకాశం సంతోషంగా ఇవ్వాలి. దీనివల్ల పిల్లల్లో సొంతంగా ఆలోచించే శక్తి, ధైర్యం పెరుగుతాయి. చిన్న పిల్లలతో ఆడుతూ, ఇలా కథలు చెబుతూ కొత్త విషయాలు నేర్పించడమెంత మధురమైన అనుభూతో కదా. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన చుట్టూ రోజూ కనిపించే ఇంకెన్ని సాధారణ వస్తువులను ఇలాంటి అందమైన చిక్కు ప్రశ్నలుగా మార్చి పిల్లల ఊహాలోకానికి రెక్కలు తొడగవచ్చో కదా. నిజమే. ఆలోచించండి.